నోటిఫికేషన్ కు ముందే సిగపట్లు మొదలైపోయాయా? కూటమి నేతలు ఎవరికి వారే తగ్గేదేలే అంటూ సమ్మర్ సెగలకు పోటీగా పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారా? వాతావరణం చూస్తుంటే రేపు రోడ్డెక్కే పరిస్థితులు తప్పవు అని అనిపిస్తోందా? ఇంతకీ ఏ మున్సిపాలిటీలో అలాంటి పరిస్థితులున్నాయి? అక్కడున్న ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏంటి? టెంపుల్ సిటీలో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తిరుపతిలో కూటమి రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు కోసం గొడవపడ్డ స్థానిక కూటమి నేతలు ఇప్పుడు కార్పొరేట్ సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఇది మెల్లగా ముదురుతూ 3 పార్టీల మధ్య సీట్ల పంచాయతీకి దారితీస్తోంది. గతంలో ఉన్న 50 డివిజన్లు కాస్త ఇప్పుడు 66 డివిజన్స్ కు పెరగడంతో ఆశావహుల సంఖ్య కూడా అంతకు మించిన రేంజ్లో ఉంది. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటు ఎలాగో పోయింది. ఇప్పుడు మేయర్, కార్పొరేటర్ పదవుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదన్న లక్ష్యంతో టీడీపీ, బీజేపీ నేతలు ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్న 66 సీట్లలో మా వర్గానికే ఎక్కువ కావాలంటూ ఒక్కో డివిజన్లో డజన్ల కొద్దీ అభ్యర్థులు పోటీ పడుతుండడం సెగలు పుట్టిస్తోంది. అసలే గ్రూప్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే తిరుపతి టీడీపీలో రేపు మున్సిపల్ పేరుతో రచ్చ ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం క్యాడర్లో బలపడుతోంది. ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తన వర్గానికి చెందిన వారికే ఎక్కువ కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు జేబీ శ్రీనివాస్ సైతం తన అనుచరుల కోసం పావులు కదుపుతున్నారు. కీలకమైన వీరిద్దరే కాకుండా అన్నా రామచంద్ర యాదవ్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి మరికొందరు నేతలు కూడా తమ వర్గాల కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నేతలంతా గ్రూపులుగా విడిపోయి రహస్య సమావేశాలు పెట్టుకుంటూ అప్పుడే క్యాంపు పాలిటిక్స్ కు తెరతీస్తున్నారట. ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయించారు కాబట్టి అందుకు ప్రతిగా మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఎక్కువ కార్పొరేట్ టికెట్స్ ఇవ్వాలన్నది తమ్ముళ్ల డిమాండ్. వాళ్ల వర్షన్ అలా ఉంటే ఇటు జనసేనలోనూ ఇదే తరహా సీట్ల ఫైట్ కనిపిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు ఉండడంతో ఈసారి ఎక్కువ డివిజన్లను తమ ఖాతాలోనే వేసుకోవాలని జనసేన గట్టిగా ప్లాన్ చేస్తోందట. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు మాజీ కార్పొరేటర్లకు మళ్లీ టికెట్స్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే నో చెప్పినట్లు తెలిసింది. పాత వారిని పక్కన పెట్టి తన సొంత నియోజకవర్గానికి చెందిన కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే భావిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే తన అనుచరులను ఆయా డివిజన్లలో ముందుగా రంగంలో దిగాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే లైన్ ఇలా ఉంటే ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లు ఇన్ఛార్జిగా పార్టీని కాపాడాను కాబట్టి ఖచ్చితంగా తన మాటను గౌరవించాల్సిందేనన్నది ఆయన డిమాండ్. అదే ఊపులో తన మద్దతుదారులను కూడా డివిజన్లో రెడీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చాలరన్నట్టు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ సైతం తిరుపతి నగరంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారట. పలు కీలక డివిజన్లలో తన సొంత క్యాడర్ను పోటీకి సిద్ధం చేస్తూ అభ్యర్థుల వేటలో పడ్డట్టు తెలిసింది. ఆ 2 పార్టీల సంగతి అలా ఉంటే మేమేం తక్కువ తినలేదన్నట్లు మూడో భాగస్వామ్య పార్టీ బీజేపీ సైతం రేసులోకొచ్చింది. ఎమ్మెల్యే సీట్ సరే, చివరికి గంగమ్మ గుడి బోర్డు చైర్మన్ పదవి కూడా మాకివ్వలేదని బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు ఎక్కువ సీట్లు కావాలన్నది కాషాయ నేతల మాట. ఇలా 3 పార్టీల 3 ముక్కలాట ఒకవైపు, అన్ని పార్టీల్లో అంతర్గత పోటీ మరోవైపు కలగలిపి తిరుపతి మున్సిపాలిటీలో నోటిఫికేషన్ కి ముందే హీట్ పెంచుతున్నాయి. ఈ సీట్ల పంచాయతీని చూస్తుంటే రేపు ఎన్నికల టైంకి 3 పార్టీల పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చేటట్టుందని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. కూటమి వ్యవహారం ఇలా ఉంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. మాకెలాంటి గ్రూపుల గోల లేదు, నాయకత్వ సమస్య అస్సలే లేదంటూ ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయట.